స్టూడెంట్ రన్ ఎన్జీఓ స్ట్రీట్ కాజ్ సంస్థ 11th ఎడిషన్ రన్ ఫర్ కాజ్ ఈవెంట్ను పీపుల్స్ ప్లాజాలో నిర్వహించారు. జంబో డ్యాన్స్, 5K రన్, సింగరామ్, మిరియాల స్పెషల్ మ్యూజిక్ కన్సర్ట్ ఆద్యంతం ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బునంతా సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. స్ట్రీట్ కాజ్ సంస్థ హైదరాబాద్లోని అతిపెద్ద స్టూడెంట్ రన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. 2009లో ఈ సంస్థ ప్రారంభమైంది. అది మొదలు ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాదాపు 55 కాలేజీలకు చెందిన 4000 మంది విద్యార్థులు, 10,000 మంది పూర్వ విద్యార్థులు సంస్థ కోసం పనిచేస్తున్నారు. వీరంతా వివిధ కార్యక్రమాల ద్వారా ఫండ్స్ రైజ్ చేసి డబ్బును సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తుంటారు. 5K రన్, జుంబా డ్యాన్స్తో పాటు నిర్వహించిన ప్రముఖ సింగర్ రామ్ మిరియాల స్పెషల్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రేక్షకులకు కనుల విందుగా మిగిలింది. You have some heart. Wonderful to see you all here. Oh Maya, Ara Maya, Smile Maya, Hayalu Maya, Sweet God, Matalu Maya, Shape Maya. I think Street Cause is doing a great job. నేను అంతకుముందు కూడా చేస్తాం ఇదే షో ఇట్లాగా, బట్ వీఆర్ సో హ్యాపీ టు బీ హియర్ వన్స్ అగైన్. ఇటువంటి ఒక మంచి పని కోసం వీళ్ళందరూ వచ్చినందుకు, వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయడానికి మేము పాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ ఎంకరేజ్ ఆల్ దీస్ చిల్డ్రన్ హూ ఆర్ కంట్రిబ్యూటింగ్, హూ ఆర్ పార్టిసిపేటింగ్ యాజ్ వాలంటీర్స్. I wish good luck for all these boys because they're coming with no expectations. They're all coming with a great heart. So continue this and would love to support in our own way. స్ట్రీట్ కాజ్ సంస్థ ఫండ్ రైజింగ్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 4,05,00,000 రూపాయలు సమకూర్చి దాదాపు 15,000 ప్రాజెక్టులను సామాజిక సేవ కోసం ఖర్చు చేసింది. ఇప్పటివరకు 2 లక్షల మంది ప్రజలకు కొత్త జీవితాన్ని కల్పించింది. 273 జంతువులకు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించింది. సాగింది నీ వైపు నా మాట విన్నట్టు నేనా పలేనంతగా భయపడుతూ. కాజ్ హైదరాబాద్ నుంచి చేసిన RFC 11th సీజన్ అండి. సో RFC అంటే రన్ ఫర్ అ కాజ్. అంటే ఎవ్రీ ఇయర్ మేము ఇట్లా ఒక ఈవెంట్ చేస్తాము. ఇది మా 11th ఎడిషన్. గత 11 years నుంచి మేము ఇట్లా ఈవెంట్స్ చేస్తున్నాము. సో ఈ ఈవెంట్స్ నుంచి జనరేట్ అయ్యే ప్రాఫిట్ మేము సొసైటీలో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన వాడతాము. ఒక సస్టైనబిలిటీ గోల్స్ పైన యూజ్ చేస్తాము. సో ఇది ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ అండి. స్టూడెంట్స్ అక్రాస్ 35 డిఫరెంట్ కాలేజెస్ నుంచి పాల్గొని అందరూ కలిసి టీమ్స్ లాగా ఫామ్ అయ్యి డబ్బులు రేస్ చేసి అండ్ ప్రాఫిట్స్, ఈవెంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ అని మేము సొసైటల్ బెనిఫిట్ కోసం వాడతామండి. Students are from engineering colleges or MBBS stream or law stream. So we come to serve for the betterment of the society, Hyderabad. So currently we focus on few goals. మేము property adoption చేసుకుంటాం, like orphanages, old age homes, schools and few communities also. మేము sustainable projects చేస్తాం. ఒక సదుద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని నిర్వాహకులు తెలిపారు.